అందరికీ నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఉమాశంకర్, ఫిజిషియన్. నా చేతిలో ఉన్న పేపర్స్ అండి, పేషెంట్స్ డీటెయిల్స్ అండి. మొత్తం 15 మంది. వీరందరూ ఈ 2025 సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి 15 దాకా ఆత్మహత్యకు పాల్పడి మా హాస్పిటల్‌లో అడ్మిట్ అయినవారండి. జనవరి నెలలోనే 10 మంది అడ్మిట్ అయ్యారు. వీరిలో చిన్న వయసు నుంచి పెద్ద వయసు ఉన్నవారున్నారు. చిన్న సమస్య నుంచి తీవ్రమైన సమస్యతో బాధపడుతున్న వారున్నారండి. కొంతమంది రెండోసారి ఆత్మహత్యకు పాల్పడిన వారు కూడా ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ విధంగా చేస్తే సలహాలు లేదా 4 మాటలు చెప్తూ ఉంటాము. అవి వాళ్ళ సమస్యను పూర్తిగా పరిష్కరించకపోయినప్పటికీ కొంతవరకైనా ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. డాక్టర్‌గా వీరికి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా కోలుకున్నాక ఎన్నో రూపాల్లో వాళ్ళకి మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానండి. ఈ అంశం మీద మనకి చాలా సినిమాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఒక మంచి సినిమా గురించి ఇప్పుడు చెప్తానండి. అది 'మీ శ్రేయోభిలాషి'. ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారు వివిధ కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడిన వారికి జీవితం పట్ల విలువని తెలియజేస్తూ వారిలో తీసుకొచ్చే మార్పు చాలా బాగుంటుందండి. సినిమాలో ఉన్న పాత్రలు కీ పేషెంట్స్ లాంటివేనండి. కాబట్టి కష్టాలు లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సానుకూలంగా ఆలోచిస్తూ సమస్యపై పోరాడాలి. థాంక్స్ ఫర్ వాచింగ్.